మంత్రివర్గ విస్తరణపై మరోసారి బలమైన చర్చ నడుస్తోంది. కేబినెట్లోకి సీనియర్లను తీసుకోవాలని ఆ పార్టీ సోషల్ మీడియా తెగ ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా ఏపీ మంత్రులపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలొచ్చాయి. పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించినట్టు కూడా తెలుస్తోంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. ఇటువంటి సమయంలో సీనియర్లను కేబినెట్లోకి తీసుకోవాలని టీడీపీ సోషల్ మీడియాలోని చర్చ జరుగుతుండడం విశేషం. ప్రధానంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఆయన లాంటి సీనియర్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా సమాధానాలు చెబుతారని ఎక్కువ మంది అభిప్రాయం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి విశాఖ జిల్లా కోటా కింద అయ్యన్న పాత్రుడు మంత్రి అయ్యేవారు. 1983 పార్టీ ఆవిర్భావం నుంచి ఇదో సంప్రదాయంగా కొనసాగుతోంది. కానీ 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో మంత్రి పదవుల సర్దుబాటు చంద్రబాబుకు కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో సీనియర్గా ఉన్న అయ్యన్న పాత్రుడుకు స్పీకర్ పదవి ఇచ్చారు చంద్రబాబు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రాజకీయ ప్రత్యర్థులకు సురకలు అంటించడంలో అయ్యన్న పాత్రుడు చాలా దూకుడుగా ఉంటారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకునే క్రమంలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. దానిని తిప్పికొట్టడంలో మంత్రులు విఫలమవుతున్నారన్న విమర్శ టీడీపీలోనే వినిపిస్తోంది. అందుకే స్పీకర్గా ఉన్న అయ్యన్నకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయ్యన్న సీనియర్ మోస్ట్ లీడర్. పార్టీలో సైతం సుదీర్ఘకాలం ఉంటూ వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అధికార పక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరిని తప్పుబట్టేవారు. నిప్పులు చెరిగేవారు. తన మాస్ పంచులతో అధికార పక్షాన్ని ఉక్కిరి బిక్కిరి చేయగలిగారు. అందుకే అప్పట్లో అయ్యన్నను టార్గెట్ చేసుకుంది వైసీపీ. కానీ అయ్యన్న మాత్రం భయపడలేదు. గట్టిగానే నిలబడ్డారు. వైసీపీని ఓడించగలిగారు. పార్టీ అంటే విపరీతమైన అభిమానం ఆయనకు. అందుకే ఇప్పుడు చివరి దశలో ఉన్న ఆయనకు మంత్రి పదవి ఇస్తే గౌరవంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.